టూరిజానికి కేర్ ఆఫ్ ఓరుగల్లు. ఓరుగల్లు అంటేనే అందరి మదిలో మిగిలేవి పర్యాటక ప్రాంతాలు. కాకతీయ రాజుల కట్టడాలు వందల సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. కాకతీయ రాజుల చెరువులు, దేవాలయాలు, కాకతీయ శిల్పకళా సంపద ఇప్పటికీ ఉట్టిపడుతోంది. వెయ్యి స్తంభాల దేవాలయం. హనుమకొండ నగరంలో ఉన్నటువంటి వెయ్యి స్తంభాల దేవాలయం 12వ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రదేవుడు నిర్మించాడు. ప్రధానంగా శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయాన్ని రుద్రేశ్వర స్వామి దేవాలయం అని కూడా పిలుస్తారు. వెయ్యి స్తంభాల ఆలయం క్లిష్టమైన చెక్కిన స్తంభాలకు ప్రసిద్ధి చెందింది. ఒకే రాతితో చెక్కబడిన నంది భారీ శిల్పం ఈ ఆలయంలో మరొక ఆకర్షణ. వెయ్యి స్తంభాల ఆలయంలో సగభాగం సంవత్సరం క్రితం వరకు మరమ్మత్తు పనులు జరిగాయి. ఇటీవలనే ప్రారంభించారు. ఈ ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ. శ్రావణ మాసంతో పాటు ప్రత్యేక రోజుల్లో ఈ దేవాలయానికి భక్తులు సైతం భారీగా తరలివస్తారు. శిల్పకళ సంపదను చూడడానికి విదేశాల నుంచి ప్రతిరోజు ఇక్కడికి భక్తులు రావడం విశేషం. వరంగల్ కోట. 13వ శతాబ్దంలో నిర్మించబడిన వరంగల్ కోట కాకతీయుల కాలం నాటి వాస్తు శిల్పానికి చక్కటి ఉదాహరణ. వరంగల్ కోట రాజు గణపతి దేవచే నిర్మించబడింది. తర్వాత అతని కుమార్తె రాణి రుద్రమదేవి ద్వారా మరింత అభివృద్ధి చేయబడింది. కాకతీయ రాజ్యానికి చివరి పాలకుడు అయిన రుద్రదేవ II అని కూడా పిలువబడే రాజు ప్రతాపరుద్రుడిచే ఈ కోటకు తర్వాత చేర్పులు చేయబడ్డాయి. కాకతీయ రాజ్యాన్ని హనుమకొండ నుంచి వరంగల్కు తరలించినప్పుడు ఈ కోట నిర్మించబడింది. వరంగల్ కోట 3 పొరల వృత్తాకార కోటను కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కటి బలమైన రక్షణను అందిస్తుంది. అయితే వివిధ రకాల దాడుల వల్ల వరంగల్ భారీగా నష్టపోయింది. కోట శిథిలాలు ఎక్కువగా దాని మధ్య భాగంలో ఉంటాయి. పురావస్తు చూనుగా గుర్తింపు పొందిన ఈ కోట వరంగల్ నగరం యొక్క అత్యద్భుతమైన గతాన్ని గురించి తెలుసుకోవాలని ప్రతి పర్యాటకుడికి ఒక మంచి ప్రదేశం. వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి కాకుండా తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి వరంగల్కు వచ్చే పర్యాటకులు వరంగల్ కోటను తప్పనిసరిగా సందర్శించి వెళ్తుంటారు. కోట అందాలను చూసి మైమరిచిపోతారు. వరంగల్ కోట సందర్శనకు వచ్చిన వారు పక్కనే ఉన్నటువంటి కుష్మహాలను సైతం సందర్శించి వెళ్తుంటారు. కుష్మహాల్ను 14వ శతాబ్దంలో తుగ్నతా పాలన సమయంలో నిర్మించబడింది. భద్రకాళి దేవాలయం. భద్రకాళి దేవాలయం వరంగల్ హనుమకొండ మధ్యలో ఉంటుంది. భద్రకాళి దేవికి అంకితం చేయబడిన ఈ ఆలయం చాళుక్యుల పాలన నాటిది. ఈ ఆలయంలో భద్రకాళి అమ్మవారు 8 చేతులతో ఒక్కొక్క ఆయుధంతో ఉంటుంది. ఈ ఆలయాన్ని ప్రతిరోజు వందలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచే దర్శించుకుంటారు. ప్రస్తుతం శ్రావణ మాసం కావడంతో ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటున్నారు. వరంగల్ నగరం నుండే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతిరోజు భక్తులు తరలివచ్చి భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని తమ కోరిన కోరికలను చెప్పుకొని వెళ్తుంటారు. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు సైతం 1000 స్తంభాల దేవాలయం వరంగల్ కోట చూసిన అనంతరం భద్రకాళి దర్శనం చేసుకుని వెళ్తుంటారు.
రామప్ప ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఉన్నటువంటి రామప్ప ఆలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయాన్ని కాకతీయ రాజులు నిర్మించారు. గణపతి దేవరాజు ఈ ఆలయాన్ని నిర్మించారు. శిల్ప రామప్ప పేరు మీద ఆలయాన్ని రామప్ప దేవాలయం అని పిలుస్తారు. ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించినటువంటి ఇటుకలు చాలా తేలిగ్గా ఉంటాయి. ఇటుకలను రామప్ప చెరువులో వేస్తే నీటిలో పైన తేలియాడటం ప్రత్యేకత. రామప్ప ఆలయంలోని ప్రతి స్తంభం ఒక పౌరాణిక కథను సూచిస్తుంది. ఈ స్తంభాలు కొట్టినప్పుడు సంగీత జనులు సరిగమ పదనిస కూడా ఉత్పత్తి చేస్తాయి. పాకాల సరస్సు వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో ఉన్నటువంటి పాకాల సరస్సు పర్యాటకుల మనసు దోచుకుంటుంది. వర్షాకాలం సీజన్లో మత్తడి పోస్తున్న సమయంలో వెళ్లే ప్రయాణికులు తన్మయత్వం చెందుతారు. పాకాల సరస్సు పరిసరాలు ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటాయి. సుసంపన్నమైన వృక్షజాలం, జంతుజాలంతో కూడిన ప్రశాంతమైన పరిసరాలు ఉంటాయి. వరంగల్ నుండి 54 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాకాల సరస్సు అందాలు చూడాలంటే సూర్యాస్తమయం సమయంలో సందర్శిస్తే మీరు ఎక్కడ లేని అనుభూతిని పొందుతారు. మేడారం జాతర ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూడదగిన మరో పర్యాటక ప్రాంతం సమ్మక్క సారలమ్మ దేవాలయం. కాకతీయ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన వీరవనిత సమ్మక్క. ఆమె ఇప్పటికీ తమను కాపాడుతుందని భక్తుల నమ్మకం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతర జరుగుతుంది. జాతర జరిగే 4 రోజుల సమయంలో 1,000కి పైచిలుకు మంది భక్తులు మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం విశేషం. జాతీయ పండగగా గుర్తించాలని డిమాండ్ చాలా సంవత్సరాలుగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం గుర్తించడం లేదు. మేడారం జాతర సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనుల కోసం, తాత్కాలిక పనుల కోసం నిధులు విడుదల చేస్తుంది.